ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారి యొక్క జాతక ఫలితాల పూర్తి వివరణ గురించి తెలుసుకుందాం. మరి స్నేహితులారా, వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే లక్ష్మీమాత మరియు నరసింహ స్వామి మరియు కాళీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, జై నరసింహ మరియు జై కాళీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే ఆ దైవ ప్రార్థనకు ఇదే సంకేతం. అలాగే వీడియోని చివరి వరకు చూసేదానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే తులారాశి వారు పాటించవలసినటువంటి విధి విధానాలు మరియు లక్ష్మీమాత, నరసింహస్వామి మరియు కాళీమాత ఆరాధన పరిహారాలు ఇవన్నీ కూడా క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేసి తప్పకుండా మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఆస్వాదించండి. అలాగే ఒకసారి మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని ఈ వీడియోలో చెప్పేటటువంటి మాటలను ప్రశాంతంగా ఆలకించండి. సాధారణంగా తులారాశి వారు శుక్రగ్రహ ప్రభావంతో ఎంతో సంతోషంగా, ఆనందంగా కొన్ని రకాల సమస్యలు ఎదురైనప్పటికీ కూడా పరమేశ్వరుడి మరియు లక్ష్మీమాత, నరసింహ స్వామి మరియు కాళీమాత యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. మరి తులారాశి వారు చిత, స్వాతి, విశాఖ నక్షత్రాల యొక్క ప్రత్యేక ఫలితాలు అనేవి తులారాశి వారి యొక్క సొంతం. వివాహం, ఉద్యోగం, విదేశీయానం వీటి గురించి తెలుసుకోవాల్సినటువంటి పరిహారాలను కూడా నేను వివరంగా చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే అస్థిరమైన ఆలోచనను తగ్గించుకోవాలి. తులారాశి వారు ఈ రాబోయే 24 గంటల్లో కూడా పక్షులకు గింజలు వేయడం, గోవులకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచిదని చెప్పి తెలుసుకోవాలి. ఇక తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు వివరణ ఎలా అయితే ఉందండి. గత కొన్ని సంవత్సరాలుగా మీకు తెలియకుండా మీ సంతోషాన్ని హరించి వేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు, అలాగే వారి యొక్క ముసుగులు తొలగిపోయేటటువంటి సమయం చెప్పుకోవచ్చు. అంతేకాదు వారు మీకు చాలా బాగా దగ్గరైన వ్యక్తులై ఉండవచ్చు. అయితే ఈ రాబోయే 24 గంటల్లో మీరు కొంచెం అశ్రద్ధ చూపినా మీ జీవితంలోని వచ్చేటటువంటి అదృష్టం అనేది చెడిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. అసలు మీ శత్రువుల యొక్క కుట్రలను ఛేదించి మీ విజయం ఎలా సాధించాలి, అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి పూజా పరిహారాల విషయం గురించి కూడా ఏకాగ్రత వినండి. మీ తలరాతను మార్చేటటువంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో దాగి ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఆలస్యం చేయకుండా ప్రతి మాటను కూడా ప్రశాంతంగా వినండి. ఇక మీ జీవితాన్ని మలుపు తిప్పే సమయం రాబోతుంది. మీ జీవితం ఏ దిశలో వెళ్లాలో నిర్ణయించేటటువంటి గడియలు కూడా మీరు పోరాడుతున్నటువంటి పోరాటాలకు తగినటువంటి పరిష్కారం మీ రహస్య శత్రువు యొక్క ఆట కట్టించేటటువంటి సమయం. ఈ రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితం చాలా అంటే చాలా దివ్యమైనటువంటి ఒక ప్రశాంతకరమైనటువంటి రోజులకు నిదర్శనం కాబోతుంది. అయితే మీరు నిర్లక్ష్యం చేస్తే అదృష్టం కూడా తలకిందులు కావచ్చు. మీ ఇంటి పునాదులు సైతం కదులుతాయి. మీ కుటుంబ సభ్యులందరి నిద్ర కూడా కరువైపోతుంది. ఎన్నాళ్లుగానో మీ ఎదుగుదలను అడ్డుకుంటూ మీ కలలను చిన్నాభిన్నం చేస్తున్నటువంటి కొంతమంది శత్రువులు మీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారు ఒక భయంకరమైనటువంటి కుట్రను సైతం పన్నారు. అది ఏమిటి? మీ జీవితంలో ఎన్నో కష్టాలు మీరు పడుతున్నారు, ఎన్నో రకాల పోరాటాలైతే చేస్తున్నారు. అయితే ఈ రోజు నేను మీకు చెప్పబోయేటటువంటి ఒక నిజం సామాన్యమైనటువంటి జ్యోతిష ఫలితం కానే కాదు. ఇది చాలా చాలా భయంకరమైనది. దైవ ఆశీస్సులతో కూడినటువంటి పరమ సత్యం. దీన్ని వింటే మీ ఒళ్ళు గగురు పరుస్తుంది, మీ కళ్ళు చెమ్మగిలుతాయి. మీలో తెలియనటువంటి ఒక చైతన్యం మొదలవుతుంది. మీ చుట్టూ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు ఒక కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఈ మాటలు నేరుగా గ్రహ నక్షత్రాల గమనం, అలాగే దైవ సంకేతాలతో అయితే ముడిపడి ఉంటుంది. ఈ రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలో ఈ యొక్క గ్రహాల ప్రభావం అనేది మీ జీవితంపై కూడా ఎక్కువగా ఉండబోతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ బంధాలు, మీ కష్టం, మీ సంతోషంపై ముఖ్యంగా ప్రభావితం చూపుతాయి. చూడండి, చాలా సార్లు లక్ష్మీమాత, నరసింహస్వామి మరియు కాళీమాత మనకు ముందే కొన్ని సంకేతాలైతే పంపిస్తూ ఉంటారు. మనసులో ఏదో తెలియనటువంటి అలజడిని కలిగిస్తారు. కలల ద్వారా కొన్ని రకాలుగా హెచ్చరిస్తారు. కానీ మనిషి తన పనుల్లో మునిగిపోయి వాటిని పట్టించుకోడు. రేపంతా బాగుంటుందిలే అని
సరిపెట్టుకుంటాడు. కానీ ఎప్పుడైతే విపత్తు ముంచుకొస్తుందో, ఇంట్లో గడువులు పెరుగుతూ ఉంటాయో, వ్యాపారాలు సక్రమంగా సాగకుండా ఉంటాయో, ఆరోగ్యంలో ఏదో తేడా కొడుతుందో, అప్పుడు చేతులు జోడించి ఆ మహాశక్తిని, పరమేశ్వరుణ్ణి వేడుకుంటారు. కానీ ఈసారి జరగబోయేది కొంచెం మిమ్మల్ని హెచ్చరికగా మార్చేటటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. చెప్పాలంటే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తులు ఒకసారిగా పెరిగిపోతాయి. ఎన్నాళ్లుగానూ మీ ఇంట్లోనే ఉంటూ మీ శక్తిని పీల్చుకుంటున్నటువంటి కొంతమంది శత్రువులు కూడా మేల్కొంటారు. ఆ తరువాత మీ జీవితంలో వచ్చేటటువంటి దైవానుగ్రహం అనేది గొప్పగా ప్రసరిస్తుంది. అది నిజాన్ని బయట పెడుతుంది. మీరు ఇంతవరకు భరించింది చాలు. మీ సొంత మనుషుల నిర్లక్ష్యం, మీకు అత్యంత సన్నిహితులు చేసేటటువంటి మోసం, మీ వెనక వారు పన్నినటువంటి కుట్రలన్నీ కూడా ఇప్పుడు బయటపడేటటువంటి సమయం అయితే వచ్చింది. మీ ముందు నవ్వుతూ కనిపిస్తూ లోపల మీ వినాశనాన్ని కోరుకునేవారు, మీ సంతోషాన్ని చూసి కుళ్ళుకునేవారు అందరి ముసుగులు కూడా ఈ రాబోయే 24 గంటల్లో తొలగిపోతాయి. ఎవరు కూడా తప్పించుకోలేరు, ఎవరు కూడా దాక్కోలేరు. ముఖ్యంగా రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైన సంఘటనను మీరు గమనిస్తారు. మీ అభివృద్ధికి బాటలు పడతాయి. చీకటి తొలగి వెలుగు వస్తుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. పాత అడ్డంకులు తొలగిపోతాయి. కానీ మీరు ఈ సంకేతాలను తప్పకుండా గుర్తించాలి. గుర్తించకపోతే మీరు దేనినైతే మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నారో దానినే మీరు ఎదుర్కొంటూ ఉండవలసినటువంటి పరిస్థితులు, మీరు అనుకుంటున్నటువంటి ప్రతి మంచి పని కూడా వెనక్కి వెళ్లిపోయే రోజులు. అయితే తులారాశి వారు ఏ విషయంలో కూడా పెద్దగా భయపడనవసరం లేదండి. పరమేశ్వరుడు, లక్ష్మీమాత, నరసింహస్వామి మరియు కాళీమాత యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. మరి స్నేహితులారా, ఎన్నాళ్లు మీరు పడుతున్న శ్రమకు, కష్టాలకు, మీ శత్రువుల కుట్రలకు చివరి దశ దగ్గర పడే సమయం. కాబట్టి జాగ్రత్తగా ప్రతి మాటను కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక రాబోయే 24 గంటల్లో వచ్చేటటువంటి మార్పులు మీ ఓపికకు అసలైనటువంటి పరీక్షగా మారుతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో మీ యొక్క శత్రువుల ఆఖరి ఆట ముగిసిపోతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సమయం చాలా శక్తివంతమైనటువంటి సమయం. అయితే ఈ గ్రహాల చక్రం అనేది చాలా వేగంగా తిరుగుతుంది. ప్రతి తిథి రోజున గ్రహాల గమనం మీకు అనుకూలకంగా మారుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినటువంటి శత్రువులను వారు అల్లినటువంటి వలలోనే వారే చిక్కుకునేలా చేస్తుంది. ప్రస్తుతం శత్రువుల కుట్రలు పరాకాష్ఠకు చేరుకోబోతున్నాయి. వారు మిమ్మల్ని కిందకు పడేయాలని చెప్పి అనుకుంటున్నారు, కానీ పడవేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడు మిమ్మల్ని భయపెట్టాలని చెప్పి చూస్తున్నారు. మీ మనసులో కూడా ఆందోళన నింపి రాత్రిళ్లు నిద్ర లేకుండా చేయాలని చేస్తున్నారు. కానీ ఈ ప్రత్యేక రోజులు దైవ సంకేతాలు స్పష్టంగా చెబుతున్నాయి, శత్రువుల కాలం చెల్లిపోయిందని. అయితే దైవానుగ్రహం ఎవరిపై ఉంటుందో, ఎవరి మనసు అయితే స్వచ్ఛంగా ఉంటుందో వారిని ఏ తంత్ర మంత్రాలు, ఏ దృష్టి దోషాలు, ఏ కుతంత్రాలు, ఏ కుట్రలు ఏమీ కూడా చేయలేవు. కాబట్టి లక్ష్మీమాత, నరసింహస్వామి మరియు కాళీమాత యొక్క కృప మీకు రక్షా కవచంలా మారింది. తులారాశి వారు చేసేటటువంటి శ్రమ ఏది కూడా వృధాగా అయితే పోనే పోదు. ఎందుకంటే తులారాశి వారి యొక్క శ్రమను గుర్తించినటువంటి ఆ దైవం మీకు మంచి అవకాశాలను ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో మీరు విజయం సాధిస్తారు. మరి దీనికి కారణం మీరు కాదు, ఆ పరమేశ్వరుడు. నిర్దోషుల రక్షింపబడతారు, దోషులు నేరుగా దొరికిపోతారు. ఇక ఎవరు కూడా తప్పించుకోలేరు, ఎవరు దాకోలేరు. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల తర్వాత ఈ పుణ్యకాలంలో మీకు కొన్ని మార్పులైతే కనబడతాయి. అవి మీ అభివృద్ధికి కొత్త దారులు తెరిచేలా ఉంటాయి. ప్రతి చోట వెలుగు నిండుతుంది, కొత్త అవకాశాలు మీకు వస్తాయి. ఎన్నాళ్లుగానూ ఆగిపోయిన పనులు మరలా మొదలవుతాయి. కానీ ఒకవేళ మీరు గనక ఈ సంకేతాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీరు ఎన్నాళ్లుగానూ దేనికైతే భయపడుతున్నారో అదే మీ ముందు నిలబడి ఉంటుంది. మీ కలలను చిన్నభిన్నం చేసి కుటుంబాన్ని ఇబ్బందులు గురిచేస్తుంది. అయితే మీరు చాలా కాలంగా కొన్ని రకాల సమస్యలను భరిస్తున్నారు. మీ ఇంట్లో కొంతమంది నిర్లక్ష్యం, మీకు అత్యంత సన్నిహితులైనటువంటి వారు చేసే మోసాలు, మీ వెనక వారు ఆడినటువంటి నాటకాలన్నీ మీకు తెలుసు. మీ ముందు నవ్వుతూ కనిపిస్తూ లోపల మీ వినాశనాన్ని కోరుకున్న వారు, మీ ప్రతి విజయాన్ని చూసి అసూయతో రగిలిపోతున్న వారు, వీరందరి ముసుగులు కూడా ఈ ప్రత్యేక ఘడియల్లో తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల తర్వాత మీకు ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఆ దైవం అందిస్తుంది. ఏదో ఒక సంఘటన జరగడం లేదా అకస్మాత్తుగా ఎవరో ఒకరు మాట్లాడిన మాటలు లేదా ఒక కళ ద్వారా మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఎవరు మీ క్షేమాన్ని కోరుకునేవారు, ఎవరు మీ వెనుక కుట్రలు పన్నుతున్నారు అనేది. మిమ్మల్ని కిందకు లాగాలని చెప్పి చెడు ఉద్దేశంతో పథకాలు వేసినటువంటి ఆ శత్రువులకు ఈ సమయంలో చివరి రోజులు అంటే ఆఖరి తీర్పు పరమేశ్వరుడు ఇవ్వబోతున్నాడు. వారు వేసిన ప్రతి అడుగు వారికే ఎదురు తిరుగుతుంది. వారు తమ సొంత వలలో వారి చిక్కుకుపోయి బయటకు వచ్చే దారి దొరకక అల్లాడిపోతారు. భగవంతుడు కొంచెం ఆలస్యం చేయవచ్చేమో కానీ ఎప్పటికీ కూడా అన్యాయాన్ని మాత్రం సహించడు. భగవంతుడి ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు కానీ అన్యాయం ఉండదు. శత్రువు తన తప్పులకు తగినటువంటి శిక్షను అనుభవించి తీరాలి.
తీరాల్సిందే. కానీ ఈ సమయంలో మీరు కూడా మీ శక్తిని కాపాడుకోవాలి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అనవసరంగా కోపాడడం కానీ ఆవేశంలో ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ అస్సలు చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తులారాశి వారి జీవితంలో మర్చిపోలేనటువంటి కొన్ని మార్పులైతే జరగబోతున్నాయి. ఎవరైతే ఈ కష్టకాలాన్ని ఓపికతో దైవ చింతనతో దాటుతారో వారి జీవితంలో ఊహించినటువంటి మార్పులు వస్తాయి. మీరు ధనవంతులవుతారు. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. బంధువులు కూడా బలపడతారు. అలాగే మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీ అదృష్టం ప్రకాశించే రోజులు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ మధ్య కాలంలో మీ ఇంటి వాతావరణం చాలా భారంగా ఉన్నట్లుగా మీరు గమనించి ఉంటారు. దానికి కారణం అంటే మీ మనసు ఆందోళన చెందడం, రాత్రిపూట తెలియనటువంటి ఒక భయం వేయడం, నిద్ర పట్టకపోవడం వంటివి జరుగుతూ వస్తాయి. ఈ చిన్న చిన్న విషయాలకే ఇంట్లో గొడవలు రావడం, బాగా అంటే మీకు ప్రతికూలమైనటువంటి శక్తులు మీపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి అని చెప్పడానికి ఇవి కొన్ని సంకేతాలైతే. భయపడనవసరం లేదు. మీకు ఒక నిజం అనేది బయటపడుతుంది. ఆ క్షణం నుండి మీ దివ్యమైనటువంటి శక్తి మీ చుట్టూ రక్షా కవచంలో మారుతుంది. మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతను దూరం చేసి మీకు ప్రశాంతతనిస్తుంది. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మీరు తప్పకుండా లక్ష్మీమాత, నరసింహస్వామి మరియు కాళీమాత మంత్రాలను స్మరించండి. మీరు ఏ శక్తిని నమ్ముతారో ఆ శక్తి ఈ తిథుల్లో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తుంది. పరమేశ్వరుడు న్యాయం చేసే రోజున ఎంతటి దుష్టులైనా సరే భయంతో వణికిపోవాల్సిందే. వారి పారిపోవడానికి వారి దారి వారే వెతుకుంటారు. ఎన్నాళ్లుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువుల కంటే మీరు ఉన్నత స్థాయికి చేరుకునే సమయం ఇది. అలాగే వారి కుట్రలన్నీ కూడా విఫలం అవ్వడం చూసి మీరే నవ్వుతారు. మిమ్మల్ని బలహీనంగా భావించిన వారు తప్పకుండా మీ ఎదుగుదలను చూసి నోరెళ్లబెడతారు. అయితే ఆ రోజు మీకు అందుతున్నటువంటి ఆ దివ్య ఆశీర్వచనం మీ భవిష్యత్తుకు ఒక సంకేతం. ఇకపై దేనికి భయపడనవసరం లేదు. తల దించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మీ పనిపై మీరు దృష్టి సాధిస్తారు. నిజాయితీగా కష్టపడండి. దైవ తీర్పు అనేది మీకు అనుకూలకంగా మారుతుంది. మీకు కీడు తలబెట్టే వారికి ఆ కీడే తిరిగి వారికే తగులుతుంది. వారి ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీర్ అవుతాయి. ఎవరైతే ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తారో వారికి కూడా భగవంతుడు రెట్టింపైనటువంటి మంచి ఫలితాలే ఇస్తాడు. సత్య మార్గంలో నడిచే మీలాంటి వాళ్లకు ఈ యుద్ధంలో తప్పకుండా విజయం లభిస్తుంది. మిమ్మల్ని ఇక ఏ శక్తి ఆపలేదు. మీపై ఉన్న ప్రత్యేక దైవ కృప మీ శత్రువుల యొక్క ఆట కట్టించడానికి, వారి కుట్రలను నాశనం చేయడానికి ఆ కాళీమాత సిద్ధంగా ఉంది. ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా తులారాశి వారు ఎదుర్కొంటున్నటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా ఎదుర్కొనే సమస్యల గురించి తెలుసుకుందాం. మరియు ఇప్పుడు ఆ సమస్యలకు కారణమైనటువంటి అక్షరం ఏమిటనేది, వారి నుండి మీ కుటుంబాన్ని మీరు ఎలా కాపాడుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మీరు తప్పకుండా ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా వినాలి. మీ భక్తిని మీ మనసులోనే చాటుకోండి. మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకుంటూ ఈ మాటలను వినండి. అలాగే మీకు ఎన్నో రకాలుగా అంటే గత కొంతకాలంగా మీ శత్రువుల కుట్రలన్నీ కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు. కానీ వారు మాత్రం అంతం కాబోతున్నారు. వారి పన్నాగాలన్నీ కూడా, వారి నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా అంతం కాబోతున్నాయి. ఒక మనిషికి తన శక్తికి మించినటువంటి భారాన్ని దేవుడు ఎప్పుడు ఇవ్వడు. మీరు ఎదుర్కోబోయేటటువంటి ప్రతి సవాలు కూడా ఈ రోజుల్లో మీకు అనుకూలకంగా మంచి ఫలితాన్ని అయితే ఆ లక్ష్మీ నరసింహులు ఇస్తున్నారు. అకస్మాత్తుగా ఎన్నో శుభవార్తలు వినవచ్చు. ఎన్నాళ్లుగానో ఆగిపోయిన పనులు మరలా వేగంగా ముందుకు సాగినట్లు మీకు అనిపిస్తాయి. ఇక మీరు కలలో కూడా ఊహించినటువంటి ఒక వ్యక్తి లేదా ఒక అపరిచితుడు కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ముఖ్యంగా రాబోయే 24 గంటలు ఒక అద్భుతమైనటువంటి గొప్ప యోగాలు, మీ దారిలో ఉన్న చీకటిని తొలగించేటటువంటి గొప్ప రోజులు. మీ మీద మీరు ప్రత్యేకమైనటువంటి నమ్మకం, ఓపిక ఏర్పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఆ దైవానికి కృతజ్ఞత చెప్పుకోండి. ఎందుకంటే శత్రువుల ఆట ముగిసింది. ఇప్పుడు మీకు న్యాయం జరిగే సమయం ఆసన్నమైంది. మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ముఖ్యంగా చెప్పాలంటే భయపడే ముందు ఆకాశంలో అలజడి మొదలవుతుంది. మనసులో తెలియనటువంటి ఆందోళన కలుగుతుంది. ఆ తరువాత పరిస్థితులు అకస్మాత్తుగా మారిపోతాయి. గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్నటువంటి ఆ మనశ్శాంతి లేనటువంటి స్థితి కేవలం సామాన్యమైనదైతే కానే కాదు. ఇది మీ అదృష్ట తలుపును వేగంగా తిరగరాయడానికి భగవంతుడు ఇచ్చినటువంటి సంకేతం. పాత తప్పులన్నీ తొలగించి కొత్త జీవితాన్ని మీరు ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి. అదృష్టం మారుతున్నప్పుడు మొదట పాత లెక్కలన్నీ కూడా పూర్తవుతాయి. తర్వాతే కొత్త సుఖాలు, సంతోషాలు వంటి తలుపులు తెరుచుకుంటాయి. మరి ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో జరిగే కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మీకు అనిపిస్తాయి. మీ నిజమైనటువంటి శ్రేయభిలాషులు ఎవరు, మీ ముందు నటిస్తూ ముసుగు వేసుకున్నటువంటి ద్రోహులు ఎవరు, మీ అభివృద్ధిని చూసి కుళ్ళుకుంటున్న వారు ఎవరు అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. దేవుడు తన భక్తుడిని ఎప్పుడు కూడా చీకట్లో ఉంచడు. ఈ రోజు నాకు కలుగుతున్నటువంటి దైవ సంకేతాల ప్రకారం మీ దారిలో ముళ్లు వేస్తున్నటువంటి మీ ప్రత్యర్థి బలహీన పడిపోతున్నాడు. వారు అల్లిన కుట్రల వల్ల వారే చిక్కుపోతున్నారు. ఇక బయటకు వచ్చే దారి కూడా వారికి దొరకకపోవచ్చు.
మీపై పన్నిన ప్రతి కుట్ర వారికి ఎదురు తిరుగుతుంది. మీరు దేనికైతే భయపడుతున్నారో ఆ సంక్షోభమే మీకు ఈ సమయం తర్వాత చాలా గొప్పగా అంటే మీకు ఒక వరంగా మారి మిమ్మల్ని మరింత బలోపేతం చేసేటటువంటి రోజులు. తులారాశి వారికి ఈ గడియలు సామాన్యమైనవి అయితే కావు, మీ జీవితానికి సంబంధించిన అత్యంత తీవ్రమైనటువంటి హెచ్చరిక. ఇక ఈ రాబోయే 24 గంటల తర్వాత గ్రహాల గమనాన్ని మీరు అర్థం చేసుకొని అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీరు ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే మీరు ఊహించినటువంటి దెబ్బలు తగిలేటటువంటి ప్రమాదం కలుగుతుంది. మీ కలలు కూడా చిన్న భిన్నమవుతాయి. అందుకే ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండండి. దైవనామాన్ని స్మరించండి. అయితే మీరు జీవితంలో అందరినీ నమ్మారు, ప్రేమను ఇచ్చారు, బంధాలను గౌరవించారు. కానీ మీకు దక్కింది మాత్రం ఏమిటి? వెన్నుపోటు, మోసాలు, ఇంకా కొందరి కుతంత్రాలు. మీ సంతోషాన్ని ఎవరో దిష్టి తగిలేలా చేశారు. మీ ఇంటి గొడవలకు, ఆర్థిక ఇబ్బందులకు, అనారోగ్యానికి మీ అదృష్టం బాగోలేకపోవడం కారణం కానే కాదు, మీ జీవితంలోనే ఉంటూ మిమ్మల్ని నాశనం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల కుట్రలు. మరి ఆ వ్యక్తులు ఎవరనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వ్యాపారం ఎందుకు ఆగిపోతుంది? చేతికంది వచ్చిన డబ్బు ఎందుకు వెనక్కి వెళ్లిపోయింది? ఇంట్లో పిల్లలు పదే పదే అనారోగ్యం బారిన పడడం, రాత్రిపూట మీకు నిద్ర కరువవ్వడం, ఇవన్నీ ఏదో సాదాసీదాగా జరుగుతున్నవైతే కానే కావు. మీ జీవితంలోనే ఉంటూ మీకు అత్యంత ఆత్మీయుల్లా, శ్రేయాభిలాషుల్లా నటిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆడుతున్నటువంటి జగన్నాటకం ఇదే. కేవలం ఆ వ్యక్తులు మీ సర్వనాశనానికి కారణం అవుతున్నారు. మీ ఎదుగుదలను చూసి వారు అసూయతో రగిలిపోతున్నారు. మీ ఆరోగ్యం పాడవ్వాలని కోరుకుంటున్నారు. మీరేమో చాలా అమాయకులు కాబట్టే మీ చుట్టూ ఇంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పి కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఎవరినైతే మీరు ప్రాణప్రదంగా నమ్ముతున్నారో, ఎవరికైతే మీ ఇంట్లో, మీ గుండెల్లో చోటిస్తున్నారో ఆ వ్యక్తులు ఎన్నో రకాలుగా మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అందుకే మీ ప్రతి పని, మీ సంతోషం, మీ విజయం వరకు వెళ్లకుండా మధ్యలోనే వారు ఆగిపోయేలా చేస్తున్నారు. ఏదైనా మంచి పని అవుతుందిలే అనుకునే లోపు దాని గురించి ఏదో ఒక శుభవార్త వినడానికి మీరు సిద్ధంగా ఉంటున్నారు. సంబంధం లేని విషయాలు కూడా ఇంట్లో చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి. అనారోగ్యం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరగడం లేదు. ఇది కొంతమంది వ్యక్తుల యొక్క నిర్దిష్ట ఫలితం కూడా అని చెప్పుకోవచ్చు. ఇక ఆ వ్యక్తుల మొదటి అక్షరం వచ్చేసి ఎస్, అలాగే ఆర్. మీరు మీకు మీ ముందు చాలా తీయగా మాట్లాడతారు. ప్రతి పనిలోనూ కూడా ఎన్నో రకాలుగా సలహా ఇస్తూ ఉంటారు. మీ మేరు కోరే వారిలాగా నటిస్తూ వారి మనసులో ఏదో ఒక విషయం పెట్టుకొని మీ ఇంటి అభివృద్ధిని, మీ ఇంటి సంతోషం మాది అన్నట్లు మిమ్మల్ని నమ్మిస్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తులకు కొంచెం జాగ్రత్తగా అయితే మీరు తప్పకుండా ఉండే తీరాలి. అయితే మీరు మాత్రం చాలా సురక్షితంగా ఉండబోతున్నారు. ఈ రోజు నేను చెప్పేటటువంటి నిజాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని సరిదిద్దడానికి మాత్రమే. ఇప్పుడు మీరు జాగ్రత్త పడితే మీ జీవితం మరింత ఎక్కువగా కాపాడబడుతుంది. అయితే కేవలం పశ్చాత్తాపం కాకుండా మీరు రక్షణగా ఉండగలుగుతారు. ఇక తులారాశి వారు శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రేమ, ఆకర్షణ, సృజనాత్మకత వీరి లక్షణాలు. అయితే అస్థిరత, ఆవేశం, తొందరపాటు నిర్ణయాలు మీకు ఈ సమయంలో కూడా సమస్యను కలిగించవచ్చు. కాబట్టి ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే దీనికి సంబంధించి కొన్ని దేవతారాధన పరిహారాలు మీకు ఎంతో శుభప్రదంగా ఉంటాయి. మరి తులారాశి వారు చేయవలసినటువంటి ఆ పరిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మరి స్నేహితులారా, తులారాశి వారికి రాబోయే 24 గంటలు చాలా అత్యంత పవిత్రమైనది. ఈ రోజున మీరు పాటించవలసిన పరిహారాలు ఏమిటి అంటే, ఈ రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు శుభ్రం చేసుకుని గుమ్మాలకు పసుపు రాసి ముగ్గులు పెట్టండి. లక్ష్మీమాత పటం ముందు ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించి అమ్మవారిని ఎర్రని తామర పూలు లేదా గులాబీలతో అష్టోత్తర శతనామాళి పూజ చేయండి. నైవేద్యంగా పాయసం లేదా పటిక బెల్లం సమర్పించండి. దీని వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోయి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ రోజున మీకున్న శత్రు భయాల నుండి విముక్తి పొందడానికి నరసింహస్వామిని ప్రసన్నం చేసుకోవాలి. సాయంత్రం వేళ నరసింహస్వామి స్తోత్రాన్ని పఠించి స్వామికి పానకం నైవేద్యంగా పెట్టండి. ఉగ్రవీరం మహావిష్ణుం జలతత్వం సర్వతోముఖం అనే మంత్రాన్ని 21 సార్లు జపించడం వల్ల మీ రహస్య శత్రుల ఆట కట్టవుతుంది. మరియు శత్రుల కుట్రలను నాశనం చేయడానికి కాళీమాతను ఆరాధించండి. ఈ రోజున 8 గంటల తర్వాత ఇంటి ఆవరణలో లేదా ఒక గదిలో నిమ్మకాయను కోసి దానికి కుంకుమ పూసి దిష్టి తీసి బయటపడేయండి. అమ్మవారి నామాన్ని స్మరిస్తూ నల్ల నువ్వులను దానం చేయడం వల్ల మీపై ఉన్న నరదిష్టి, నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ఈ రోజున 5 ముత్తైదులకు పసుపు, కుంకుమ మరియు గాజులు ఇవ్వడం వల్ల లక్ష్మీమాత సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలాగే పేదవారికి లేదా అనాథులకు పాలు, పెరుగు వంటి తెల్లటి పదార్థాలను దానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న శుక్ర దోషాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజున ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు, అలాగే శత్రు సంహారం కోసం ఓం క్లీం కాళికాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం శక్తి మీ చుట్టూ ఒక రక్షా కవచాన్ని ఏర్పరుస్తుంది. తులారాశి
రాశి వారు ఈ రోజున తెల్లని వస్త్రాలు లేదా లేత గులాబీ రంగు వస్త్రాలను ధరించడం వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుంది మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మరి స్నేహితులారా చూడండి, జీవితం అంటే కేవలం గెలవడం మాత్రమే కాదు, పడిపోయిన ప్రతిసారి అంతకంటే రెట్టింపు వేగంతో పైకి లేవడం. నేడు మీ చుట్టూ చీకటి ఉండవచ్చు, మీ వెనక కుట్రలు ఉండవచ్చు, మీరు ప్రాణంగా నమ్మిన వారి మీకు వెన్నుపోటు పొడిచి ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, సూర్యుడి మేఘాలు కొద్దిసేపు మాత్రమే ఆపగలవు, కానీ సూర్యోదయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. మీ జీవితంలో కూడా ఆ విద్య సూర్యోదయం మొదలవుతుంది. మీకు మీరు ఒక మాట చెప్పుకోండి, నేను ఒంటరిని కాను, నా వెనక ఆ పరమేశ్వరుడు ఉన్నాడు, నా వెన్నంటి లక్ష్మీమాత ఉంది, నన్ను కాపాడడానికి నరసింహస్వామి కాళీమాత సిద్ధంగా ఉన్నారు అని. శత్రుల పన్నే కుట్రలు మీ సంకల్పాన్ని పెంచేలా తప్ప మీ ధైర్యాన్ని తగ్గించకూడదు. గాలివాటంగా వెళ్లేది ఎండుటాకులు మాత్రమే, గాలిని ఎదురించి నిలబడేదే అసలైన వృక్షం. మీరు ఆ వృక్షంలో నిలబడాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఎవరైతే మిమ్మల్ని ఈ రోజున తక్కువ చేసి చూశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, రేపు అదే వ్యక్తులు మీ సక్సెస్ చూసి ఆశ్చర్యపోయేలా మీరు ఎదుగుతారు. ఆ ఎదుగుదలకి ఈ రాబోయే 24 గంటల పునాది. ఓపిక పట్టండి, దైవాన్ని నమ్మండి, కష్టపడండి. విజయం మీ బానిస అవుతుంది, భయం మీ నీడ అయితే ధైర్యం నీ ఊపిరి కావాలి. ముందుకు సాగండి, విజయం మీదే. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.